మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆరిజిన్ డైరీ సీఈఓ షెజల్ ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె బైఠాయించారు. గతేడాది ఇదే రోజున తనపై అక్రమంగా కేసులు బనాయించారని షెజల్ ఆరోపించారు. గతంలో తన వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని, అప్పటి వరకు పోలీస్ స్టేషన్ వదిలి వెళ్లేది లేదని షెజల్ తాండూరు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తాండూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి రంగారావుకి మేము గతంలో కంపెనీ తరపు నుంచి క్యాటిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్యాటిల్స్ కి సంబంధించి మంత్లీ ఆయన మాకు పే చేయాల్సి ఉంటుంది. అయితే అది పే చేయట్లేదు. అలాగే మా మీద రివర్స్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ చేసి వితౌట్ ఎవిడెన్స్ మమ్మల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. మరి అదే పర్సన్ మీద మా మీద దాడి చేశారు ఆ రోజు. అదే కంప్లైంట్ నేను ఇక్కడ ఇస్తే కంప్లైంట్ తీసుకోకుండా మాకు కోర్ట్ పర్మిషన్స్ కావాలి, పీపీ పర్మిషన్స్ కావాలి, వాళ్ళ పర్మిషన్స్ కావాలి అని చెప్పేసి స్కిప్ చేస్తున్నారు. సో నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను రిమాండ్కి పెట్టినప్పుడు అలాంటి పర్మిషన్స్ ఏమీ తీసుకోలేదు. అదే పోలీస్ స్టేషన్లో నైట్ 3 రోజులు నన్ను పెట్టారు అక్రమంగా. అయితే ఆ రోజు ఈ రోజు అసలు ఏం మార్పు లేదు. ఎంతసేపు అడుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు ఆయన. సో మాట్లాడుతున్నారు, పర్మిషన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. ఏసీపీ నుంచి ఫోన్లు చేయిస్తున్నారు, వాళ్ళు చేయిస్తున్నారు, ఇక్కడికి రండి, అక్కడికి రండి అని. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. సో నాకు ఇక్కడే ఎఫ్ఐఆర్ కావాలి. ఎఫ్ఐఆర్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదు. వచ్చేసి తాండూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి రంగారావుకి మేము గతంలో